నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో భారతదేశం స్వయం ప్రవర్తిత కార్యకలాపాల విధానంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భారతదేశ వైఖరిని స్పష్టం చేశారు. మంగళవారం నాడు జరిగిన సెక్షన్లో స్వయం ప్రవర్తిత కార్యకలాపాలను విస్తరించడం అనే అంశంపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ అంశంపై భారతదేశ విధానాన్ని పంచుకున్నారు. స్వయం ప్రవర్తిత కార్యకలాపాలను దేశంలో ఎలా అనుమతిస్తున్నామన్నది చెప్తూనే వాటి అమలు విస్తరణ గురించి విపులంగా వివరించారు. మరోవైపు దేశంలో డ్రోన్ విప్లవం విస్తరిస్తోందని, డ్రోన్ నియమాలను పూర్తిగా అమలుపరుస్తూ సాధారణ అవసరాల నుండి దూర ప్రాంతాలలో వైద్య సదుపాయాలు చేరువ చేసే వరకు ప్రస్తుతం డ్రోన్లు విరివిగా దేశంలో సేవలు అందిస్తున్నాయని స్పష్టం చేశారు. విమానయానంలో ఇప్పుడు ఎలక్ట్రికల్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ విమానాలు మరియు స్వయం ప్రవర్తిత వైమానిక ప్రమాణాలకు సిద్ధమవుతున్నాయని అన్నారు. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని విస్తృతం చేస్తూ డిజిటల్ మౌలిక సదుపాయాలు, దేశీయ తయారీ బలం ఉపయోగించి ట్రాఫిక్ రద్దీ, లాజిస్టిక్స్ సవాళ్లను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భారతదేశం స్వయం ప్రవర్తిత డ్రోన్లు, ఈవీటీఓఎల్లు మరియు ఆటోనమస్ అవియేషన్ రంగాలలో ప్రపంచంలోనే మేటిగా మారుతుందనే ధీమాను రామ్మోహన్ నాయుడు వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను సంబంధిత శాఖలకు పంపించి తక్షణమే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన తెలిపారు. ప్రజలు తమ సమస్యలను వివరించగా మంత్రి సావధానంగా విని సానుకూలంగా స్పందించారు. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకొని వాటిని క్షేత్రస్థాయిలో పరిష్కరించడమే మా లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 4 మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అరసవల్లి క్షేత్రంలో జరిగే రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రానున్న ఉత్సవాల ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యేకంగా సమీక్షించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్లను క్రమబద్ధీకరించాలని, ముఖ్యంగా ట్రాఫిక్ మళ్లింపు విషయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి సూచించారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, పోలీస్, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం ఉంటేనే ఉత్సవాలను దిగ్విజయం చేయగలమని ఆమె పేర్కొన్నారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రథసప్తమి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు. అనంతరం జిల్లాలోని ప్రస్తుత శాంతి భద్రతల పరిస్థితిపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. అంతకుముందు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న హోంమంత్రికి జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రథసప్తమి వేడుకల వేళ సిక్కోలులో పౌరాణిక నాటక వైభవం వెల్లివిరిసింది. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో మంగళవారం రాత్రి సురభి శ్రీ వినాయక నాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన భూ కైలాస్ నాటకం ప్రేక్షకులను భక్తి పారవస్యంలో ముంచెత్తింది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆశీస్సులతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో భాగంగా 2వ రోజు ప్రదర్శన అట్టహాసంగా సాగింది. రావణాసురుడి పరమశివుని మెప్పించి ఆత్మలింగాన్ని సాధించడం, మధ్యలో నారదుడి చతురత, గణపతి లీలా విశేషాలతో సాగిన ఈ నాటకం ఆద్యంతం రక్తి కట్టింది. ముఖ్యంగా సురభి నాటకాలకే ప్రత్యేకమైన ట్రిక్ సీన్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. వేదికపై అగ్నిపర్వతం బద్దలవ్వడం, గంగమ్మ అవతరించడం, రావణుడు కైలాసాన్ని ఎత్తే ఘట్టాలు కళ్లకు కట్టినట్లు ఉండటంతో ఆడిటోరియం చప్పట్లతో మారుమోగింది. నాటకం ముగిసిన అనంతరం కళాకారులను ఘనంగా సన్మానించారు. బుధవారం శ్రీరామరాజ్యం నాటకం ప్రదర్శించనున్నారు.
ముక్కోల్ రథసప్తమి ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం పర్యాటకుల కోసం సరికొత్త వినోదాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. నగరంలోని 80 అడుగుల రోడ్డు వేదికగా హాట్ ఎయిర్ బెలూన్ ప్రయాణాన్ని ప్రారంభించారు. అరకుకు చెందిన మెగా ఈగల్ ఫ్లై సంస్థ ఆధ్వర్యంలో ఈ విహార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 2 హాట్ ఎయిర్ బెలూన్లలో 8 మంది విహరించేలా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఒక్కొక్కరికి టికెట్ ధరగా 999 రూపాయలు నిర్ణయించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ బెలూన్ విహారం అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. పర్యాటకుల భద్రత దృష్ట్యా అక్కడ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది అంబులెన్స్ సౌకర్యాలను సిద్ధంగా ఉంచారు. భూమి నుండి 200 అడుగుల ఎత్తున ఆకాశం నుండి అరసవిల్లి ఆలయ శోభను, నగర అందాలను వీక్షించేందుకు నగర వాసులు, భక్తులు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా 2 బెలూన్స్ ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్స్ 80 ఫీట్ రోడ్ లో అరేంజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి టికెట్ 999 ఉంటుందండి, 999 రూపాయలు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఈ షో అనేది, ఈ ఈవెంట్ అనేది ఉంటుంది. ఔత్సాహికులు అంటే ఎవరైతే ఉత్సాహంగా ఉండి ఫ్లై చేయాలనుకుంటారో, అంటే లిమిటెడ్ ఫ్లై పైకి వెళ్తుంది తప్ప 200 ఫీట్ వరకు అంటే దూరంగా ఫ్లై చేయవద్దు. హైట్ ఫ్లై చేస్తుంది, 200 ఫీట్ వరకు హైట్ ఫ్లై చేస్తుంది. కాబట్టి దీన్ని టికెట్స్ ఏ రోజు టికెట్స్ ఆ రోజే విండ్ మూమెంట్ బట్టి వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు సేల్ చేస్తారు. దాన్ని టికెట్ తీసుకొని ఒకసారి 4 వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక బాస్కెట్లో 4 అంటే 2 బెలూన్లో 8 మెంబర్స్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ప్రికాషన్స్ వాళ్ళంతా, ఏజెన్సీ వాళ్ళంతా ప్రికాషన్స్ తీసుకున్నారు. ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి కూడా తీసుకున్నారు. పద్ధతి ప్రకారమే ఫ్లై అనేది జరుగుతుంది. దానితో పాటుగా మనకి ముందు జాగ్రత్తగా అంబులెన్స్ అండ్ ఫైర్ ఇంజిన్స్ కూడా రెడీగా ఉంటాయండి. ఆ ఏర్పాట్లు కూడా కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఓవరాల్గా నేను అంటే మానిటర్ చేస్తాను, అలాగే మా స్టాఫ్ కూడా ఉంటారు. టికెట్లు మిగతా కార్యక్రమాలన్నీ అవుతాయి. టికెట్లు ఇక్కడే కాంపౌండ్లోనే, ఏరియా మన ఎక్కడైతే లొకేషన్ ఉందో బెలూన్స్ లొకేషన్ దగ్గర బారికేడింగ్ గేట్ దగ్గర దొరుకుతాయండి. మనకి ఇప్పుడు రథసప్తమి శుభాకాంక్షలు అందరికీ. ముందుగా నేను మెగా ఈగల్ ఫ్లై నుంచి మాట్లాడుతున్నాను. మన దగ్గర ఇప్పుడు ఫ్లై చేయడానికి 2 హాట్ ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎంత చూస్తున్నది ఒకటి, పక్కన ఒకటి ఉంటుంది. మీరు ఆఫ్లైన్ టికెట్లే ఉంటుందండి, ఓన్లీ ఆఫ్లైన్ టికెట్ మోడ్ ఉంటుంది. మార్నింగ్ 6 to 10 వరకు ఉంటుంది, ఈవినింగ్ 4 to 10 వరకు ఉంటుంది, నైట్ 10 వరకు ఉంటుంది. మీరు అవుట్ సైకిల్ ఎవరున్నా సరే మీరు ఇక్కడే వచ్చి డైరెక్ట్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 999 పెట్టారు మన గౌరవ కలెక్టర్ గారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని మనం. భానుడి జన్మదినోత్సవమైన రథసప్తమి వేడుకలకు అరసవిల్లి క్షేత్రం ముస్తాబవుతోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు స్వామివారి దర్శనం క్యూ లైన్లు భారంగా మారకుండా ఈసారి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఒక అద్భుతమైన వ్యూహ రచన చేసింది. మ్యాప్ మొదలుకొని క్షేత్రస్థాయి వసతుల వరకు ప్రతి అడుగులోనూ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 6 వరుసల వ్యూహం, అరగంటలో దర్శనం. రద్దీని క్రమబద్ధీకరించేందుకు మొత్తం 6 సెక్టార్లుగా ఆలయ పరిసరాలను విభజించారు. గతంలో గంటల తరబడి వేచి చూసే పరిస్థితిని మార్చుతూ గుడి లోపలి వరకు 6 వరుసల క్యూ లైన్లు నిర్మించారు. సెక్టార్ 1గా మామిడి తోట జంక్షన్ నుండి అసిరితల్లి ఆలయం మీదుగా వెళ్లే మార్గం. ఇక్కడ 100 రూపాయలు ఉచిత క్యూ లైన్లు ఉంటాయి. సెక్టార్ 2 ఇంద్ర పుష్కరిణి ప్రాంతం. ఇక్కడ ఉచిత దర్శనం, 100 రూపాయల భక్తుల కోసం వెయిటింగ్ కంపార్ట్మెంట్లు ఉన్నాయి. సెక్టార్ 3 3A బొంపడ వీధి నుండి వైకుంఠ ద్వారం వరకు ఉండే VIP ఎంట్రీ మార్గం. దీన్నే ఈసారి కొత్తగా ప్రతిపాదించారు. ఫలితంగా ప్రజా ప్రతినిధులకు, సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. VIPల దర్శనం అనంతరం గుడి వెనుక నుండి తిరిగి అదే ద్వారం గుండా బయటికి వస్తారు. సెక్టార్ 4 ప్రధాన ఆలయం లోపలి భాగం. అన్ని లైన్లు వేరువేరుగా ఇక్కడే కలుస్తాయి. ఇక్కడ భక్తులు వేరువేరుగా సులువుగా దర్శించుకునేలా వేదికలను ఎత్తుల వారీగా సిద్ధం చేశారు. 6 వరుసల్లో వేరువేరుగా సులువుగా దర్శనం కల్పించేందుకు అడుగు 2, 3 అడుగులు చొప్పున ఏర్పాట్లు ఉన్నాయి. సెక్టార్ 5 బ్రాహ్మణ వీధి. ఆలయ దర్శనం తరువాత భక్తులు బయటకు వెళ్లే మార్గం. అక్కడే ప్రసాద కౌంటర్లు, చెప్పుల స్టాండ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. సెక్టార్ 6 మిల్ జంక్షన్ నుండి అసిరితల్లి ఆలయం వరకు ఉండే ప్రధాన రహదారి. గతంలో ఒక దాత పాస్తో 4గురితో అనుమతించే పద్ధతిని తీసేసి ప్రతి ఒక్కరికి వ్యక్తిగత పాస్ ఇవ్వడం ద్వారా పారదర్శకతను పెంచారు. 25/1/2026 మన రథసప్తమి సందర్భంగా ఆ రోజు ఆదివారం అవ్వడం వల్ల సుమారు 150,000 మంది భక్తులు దర్శనంతో వస్తారని మేము ఆలోచన చేస్తున్నామండి. అందువల్ల
వాళ్ళకి ప్రత్యేకించి మొత్తం 6 లైన్లు ఏర్పాటు చేయండి. ఒకటి ఉచిత దర్శనం వచ్చేవాడికి 2 లైన్లు, 100 రూపాయల దర్శనం వచ్చేవాడికి 2 లైన్లు, క్షీరాభిషేకం, అలాగే బోనస్ లైను, పిఏకి 300 రూపీస్ లైను, ఇవన్నీ కూడా దగ్గర బయట నుంచి 6 లైన్లు మనకి వస్తూ లోపల కూడా సేమ్ అదే 6 లైన్లు కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయండి. మేము ఉచిత దర్శనం చేసుకుని పెద్దపేట వేయడం జరిగింది. ఉచిత దర్శనం చేసుకున్న వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి 2 లైన్లు ఎలా వస్తాయో లాస్ట్ దర్శనం వరకు 2 లైన్లు ఈ సంవత్సరం ఏర్పాటు చేయండి. అది కూడా స్వామివారికి 3 అడుగులు ఎత్తు వేయడం వల్ల 2.5 స్టెప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్వామివారికి కింద వాళ్ళకి పైకి కనపడకుండా గతంలో ఇబ్బంది అయ్యేది కాబట్టి అందరికీ దేవుడు కనపడేలాగా ఉచిత దర్శనం పైకి అన్ని దర్శనం చేసుకుంటారు. 2.5 అడుగులు ఇంకో దర్శనం అవుతుంది, 2 అడుగులు ఇంకో దర్శనం అవుతుంది. అలాగా 6 లైన్లు మెయిన్ టెంపుల్కి వెళ్ళడం వల్ల ఏదైనా సరే మన ఉచిత దర్శనం వచ్చే భక్తులు అరగంట లోపల అవుతుందని మేము అంచనా వేస్తున్నామండి. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథ సప్తమి వేడుకల నేపథ్యంలో క్యూ లైన్ల నిర్వహణ, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ మళ్లింపు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గత సంవత్సరం సుమారు 1,10,000 మంది భక్తులు దర్శనం చేసుకోగా ఈ సంవత్సరం రథసప్తమి ఆదివారం పండుగ రోజున రావడం, ఇటీవల జరిగిన పండుగల సమయంలో హాజరైన భక్తుల అధిక రద్దీ నేపథ్యంలో ఈసారి భక్తుల సంఖ్య సుమారు 1,50,000 వరకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. అందుకు అనుగుణంగా భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను జిల్లా పోలీస్ శాఖ సమన్వయంతో ముందస్తుగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వాహనాల పార్కింగ్, నరసనపేట, టెక్కలి, పలాస వైపు నుండి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు అంపోల్ జంక్షన్ మీదుగా వాడాడ జంక్షన్ కు చేరుకోవాలని సూచించారు. గార మెయిన్ రోడ్డుపై వాహనాల పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయనున్నట్లు జరిగిందన్నారు. టౌన్ వైపు నుండి వచ్చే వాహనాలకు మిల్ జంక్షన్, ముసలయ్య కాలనీ ప్రాంతంలో కేటాయించిన పార్కింగ్ స్థలం అందుబాటులో ఉంటుందని తెలిపారు. వాహనాల అధిక రద్దీ దృష్ట్యా కాజీపేట మీదుగా వచ్చే వాహనాలకు వెలమ వీధి వద్ద ఉన్న మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో అదనపు పార్కింగ్ స్థలం కేటాయించబడిందని తెలిపారు. ఆయా ప్రాంతాల నుండి ఆలయానికి ఉచిత దర్శనం, 100 రూపాయల దర్శనం క్యూ లైన్ దూరం సుమారు 500 మీటర్లు మాత్రమే ఉంటుందని వివరించారు. అదనంగా ఉమెన్స్ కాలేజ్ 80 అడుగుల రహదారి మార్గంలో ఉన్న అదనపు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకుముందు ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇష్యూస్ ఏవి లేకుండా ఎస్పెషలీ మనకి జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంఫర్టబుల్గా చాలా పీస్ఫుల్గా దర్శనం అవ్వాలి. సో మన ఎక్స్పెక్టేషన్ కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ క్రౌడ్ పెరుగుతారు, అట్లీస్ట్ 30% పైన 30-40% పెరుగుతారని ఎక్స్పెక్టేషన్స్ తోటి మనం ప్రిపేర్ అవుతున్నాము. బికాజ్ మనకి రీసెంట్గా మనకి అన్ని టెంపుల్స్లో కూడా అన్ని ఫెస్టివల్స్ ఏమొస్తున్నా కూడా క్రౌడ్ పెరుగుతుంది. సో దానికి అనుగుణంగానే మనం ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది, అలాంగ్ విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ టెంపుల్ అథారిటీస్ తోటి కలిపి. దీనికి సంబంధించి ఫస్ట్ మనకి ఈ మ్యాప్స్ ఇవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది, అక్కడ డిస్ప్లే కూడా చేస్తారు. మనకేంటంటే మెయిన్ ట్రాఫిక్ చూసినప్పుడు లాస్ట్ ఇయర్ పార్కింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవే పార్కింగ్ ప్లేసెసే కంటిన్యూ అవుతున్నాయి. ఒకటి మనకి ఒప్పంగి జంక్షన్ నుంచి గార సైడ్ నుంచి వచ్చినప్పుడు ఒప్పంగి జంక్షన్ దాటిన తర్వాత ఆ గార మెయిన్ రోడ్లో పార్కింగ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనకి నర్సన్నపేట సైడ్ నుంచి, కాశీబుగ్గ సైడ్ నుంచి లేదా గార సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నింటినీ అక్కడికి పంపించడం జరుగుతుంది. వాళ్ళకి డైవర్షన్ పాయింట్స్ అన్ని మనం హైవే వైపు నుంచి ఇవ్వడం జరిగింది. NH-16 మనకి అంపోల్ జంక్షన్ ఏదైతే ఉందో అటు సైడ్ నుంచి జైల్ రోడ్ నుంచి అట్లా ఇవ్వడం జరిగింది. దీనికోసం మనం ఆర్టీసీ తోటి కలెక్టర్ గారు కూడా మాట్లాడుతున్నారు, మనము మాట్లాడుతున్నాము. స్పెషల్ బస్సెస్ కూడా రన్ చేయడం జరుగుతుంది. అన్ని బస్సెస్ను కూడా మనకి అదే రూట్లో తీసుకొని వచ్చి ఆ జంక్షన్ దగ్గర చేస్తాము. మనకు అక్కడ నుంచి క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ 500 మీటర్స్, 500 మీటర్సే ఉంటుంది. అంతకుమించి డిస్టెన్స్ కూడా జనాలు నడవాల్సిన అవసరం లేదు. సో మీరు ఆర్టీసీ బస్సెస్లో వచ్చినా లేదా 100 ఎంట్రీ వెళ్ళాలన్నా, ఫ్రీ లైన్ దర్శనానికి వెళ్ళాలన్నా కూడా ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి 500 నుంచి 600 మీటర్స్ మాత్రం ఉంటుంది. అక్కడ వరకు ఆర్టీసీ బస్సెస్ని మనం అలో చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే కాశీబుగ్గ, నర్సన్నపేట, టెక్కలి ఇక్కడ నుంచి వస్తున్న రెగ్యులర్ ట్రాఫిక్ ప్లస్ ఆర్టీసీ బస్సెస్ అన్ని ఎటువైపు నుంచి ఆర్టీసీ బస్సెస్ వచ్చినా కూడా అన్ని కూడా అట్టే తీసుకొని వెళ్తాం మనము. శ్రీకాకుళం జిల్లాలో ప్రతిష్టాత్మకమైన అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథ సప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.
ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 24న శనివారం అర్ధరాత్రి స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించే బాధ్యతను రాష్ట్ర వ్యవసాయ సహకార పశుసంవర్ధక మార్కెటింగ్ పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున ఎక్స్ అఫీషియో కార్యదర్శి డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టు వస్త్రాల సమర్పణ కోసం 20,000 నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆదిత్యుని సేవలో పాల్గొనే అరుదైన అవకాశాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. రథసప్తమి వేడుకల ఏర్పాట్లు అత్యంత వైభవంగా భక్తులకు సౌకర్యవంతంగా ఉండాలని నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో కలిసి కోడిరామూర్తి స్టేడియం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు, సాంస్కృతిక వేదికల నిర్మాణం, ఎగ్జిబిషన్ స్టాళ్ల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రథసప్తమి ఉత్సవాలలో భాగంగా కేఆర్ స్టేడియంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారని, గ్యాలరీలు, సిట్టింగ్ల ఏర్పాట్లు ఉండాలని, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పిల్లల వినోద కార్యక్రమాల వద్ద తగినంత సిబ్బందిని ఉంచి ఎక్కడా తోపులాటలు జరగకుండా చూడాలని, సందర్శకులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ ఆకస్మిక మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని తెలిపారు. హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీకాకుళంలో గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుండా అప్పల సూర్యనారాయణ మరణం తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలను కలిచివేసిందని తెలిపారు. మంచి మనిషి, నిగర్వి, ప్రజలతో మమేకమైన వ్యక్తి అని గుర్తు చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన గొప్ప మనిషి గుండా అప్పల సూర్యనారాయణ అని అన్నారు. గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ అండగా ఉంటారని పేర్కొన్నారు. అప్పల సూర్యనారాయణ గారు మరణం అన్నది నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక తీరని లోటు. ఆయన ఆకస్మిక మరణం అన్నది నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులనే కాదు, ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒక శోకతృప్త హృదయంలోని ఉంచే పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే చాలా మంచి మనిషి, నిగర్వి, ముఖ్యంగా ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమయ్యేటట్టు ఉండాలి, ప్రజల్లో మనిషిగా ఉండాలి అనుకునే వ్యక్తి. 2 సార్లు మంత్రి చేసిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఈరోజు మన మధ్య నుంచి ఆకస్మికంగా దూరం అవటం అనేది నిజంగా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అందరూ కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. వాళ్ళందరితో పాటు నాకు, లక్ష్మీదేవమ్మ గారికి ఉన్న మీకు పరిచయం కూడా మీకు తెలుసు. మేమిద్దరం కలిసి ఎమ్మెల్యేలుగా 2014 నుంచి 19 వరకు పనిచేశాం. అమ్మ తన సొంత కూతుర్లా నన్ను చూసుకునేవారు, అప్పల సూర్యనారాయణ గారు కూడా. సో ఆ కుటుంబానికి నాకు అనుబంధమే ఈరోజు నన్ను ఇక్కడి వరకు రప్పించింది. ఒక తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా, ఒక నాయకురాలుగానే కాకుండా ఈ కుటుంబ సభ్యురాలుగా నేను ఇక్కడికి వచ్చి ఈ బాధని పంచుకోవడం అనేది నిజంగా ఒక్కొక్క సందర్భంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కుటుంబానికి అండగా నిలవటం, అదేవిధంగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చారంటేనే మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు సూర్యనారాయణ గారు ఎంత సేవా దృక్పథంతో పనిచేసేవారు. ఈరోజు అతని ఆత్మకి శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి మనశ్శాంతి ఇవ్వాలని, శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరం అరసవిల్లి అనివేట్టి మండపంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులకు ఆదిత్యుని దర్శనం వేగంగా అయ్యేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 2650 మంది పోలీస్ సిబ్బందితో రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నామని, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఉపయోగించి కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు 2 లక్షల లడ్డూలు ఉచితంగా అందించేందుకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రథసప్తమి ఉత్సవాలపై అసత్య ప్రచారాలు సరికాదని, ప్రజలందరూ వాస్తవాలు తెలుసుకొని ఉత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఈసారి దాన్ని అరగంటలో ఈ ఉచిత దర్శనాలు చేయడమే
ముఖ్య ఉద్దేశంగా మేము ఈ సంవత్సరం ఏర్పాట్లు చేశాం. సామాన్యమైన భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీఐపీలు వచ్చినా వీవీఐపీలు వచ్చినా డోనర్స్ వచ్చినా ఎటువంటి లైన్లు వచ్చినా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సామాన్య భక్తుడు ఉచిత దర్శనాలకు 2 లైన్లు, 100 రూపాయల దర్శనం, 300 దర్శనం, 500 దర్శనం, డోనార్ పాసు, వీఐపీ, వీవీఐపీ సపరేట్గా లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఏర్పాటు చేశాం. గత సంవత్సరం ముందు 5 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ వదిలేసిన పరిస్థితి. ఇప్పుడు దాన్ని 500 మీటర్లకే తీసుకొచ్చాం లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం అయితే తోట వరకు కూడా అక్కడ ఒక బ్రిడ్జ్ చేసిన తర్వాత అక్కడ రోడ్డు ఫార్మేషన్ చేసాం. ఆ పొలాల్లో పార్కింగ్ ఇచ్చాం. 80 ఫీట్ రోడ్ నుండి దారి ఇచ్చాం. మళ్ళీ టెంపుల్ ఆ క్రాస్ నుండి ఎక్కడైతే క్యూ లైన్లు మొదలవుతాయో అక్కడికే డైరెక్ట్ 50 మీటర్ల వరకు ట్రాఫిక్ తీసుకొని వచ్చేసాం. దీంతో పాటుగా ఆన్లైన్లో సిస్టమ్ పెట్టాం. ఆన్లైన్ ద్వారా ఇంటి వద్దనే టికెట్స్ బుక్ చేసుకొని ప్రింటింగ్ కూడా తీసుకునే సౌకర్యం కల్పించాం. దీంతో పాటుగా ప్రతి టికెట్కి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసాం. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఇక్కడ దాన్ని స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ రెండో టైము రావడానికి అవకాశం లేకుండా పూర్తిగా భద్రతమైన కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా ఎక్కడికక్కడే మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది పెద్ద ఎత్తున. అలాగే అంబులెన్స్ సర్వీసెస్ కోసం, ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్లు ఏర్పాటు చేశాం. సిఆర్టీడీ ద్వారా హార్ట్ సర్జరీ అతి తక్కువ వ్యయంతో మెడికవర్ లో వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ బుడుమూరి అన్నాజీరావు తెలిపారు. బుధవారం శ్రీకాకుళం నగరం మెడికవర్ ఆసుపత్రిలో పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఆర్టీడీ పరికరాన్ని 76 ఏళ్ల వయసు గల ఓ సీనియర్ సిటిజన్ కు తమ మెడికవర్ ఆసుపత్రిలో విజయవంతంగా అమర్చినట్లు తెలిపారు. హార్ట్ ఫెయిల్ అయిన రోగులకు సిఆర్టీడీ పరికరం చక్కగా పనిచేస్తుందని, ఈ పరికరాన్ని తమ ఆసుపత్రిలో వారం రోజుల క్రితం శ్రీకాకుళం నగరం అరసవిల్లికి చెందిన ఓ వ్యక్తికి అమర్చినట్లు, అలాగే డిశ్చార్జ్ చేసినట్లు వివరించారు. గుండె కుడి ఎడమ భాగాలు సమన్వయంగా కొట్టుకునేలా చేస్తుందని, గుండె పంపింగ్ శక్తిని పెంచుతుందని తెలిపారు. ప్రాణాంతకమైన హృదయ రిథం లోపాలు వచ్చినప్పుడు వెంటనే షాక్ ఇచ్చి గుండెను రక్షిస్తుందని వివరించారు. హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాల్లో అందుబాటులో ఉన్న ఈ పరికరం ఇప్పుడు శ్రీకాకుళం మెడికవర్ లో అందుబాటులో ఉందని తెలిపారు. తీవ్రమైన హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవారికి, గుండె విద్యుత్ సంకేతాల్లో ఆలస్యం అయిన వారికి, అలాగే మందులతో సరైన ఫలితం రాని రోగులకు, అకస్మాత్తుగా గుండె ఆగే ప్రమాదం ఉన్నవారికి ఈ పరికరాన్ని సూచిస్తున్నామని డాక్టర్ తెలిపారు. ఫేస్ మేకర్ కూడా అవసరమయ్యే రోగులకు అమరుస్తున్నట్లు చెప్పారు. గుండె కొట్టుకునే వేగం చాలా నెమ్మదిగా ఉన్నప్పుడు సంకేతాలు పంపించి సరైన రిథంలో కొట్టుకునేలా చేసే చిన్న ఎలక్ట్రానిక్ పరికరమే ఫేస్ మేకర్ అని వివరించారు. ఈ పరికరాలు ఖర్చుతో కూడుకున్నవని, అయినప్పటికీ స్థానికులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఈ పరికరాలు మెడికవర్ ఆసుపత్రిలో అమరుస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా మెడికవర్ లో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మెడికవర్ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సాగరిక, డాక్టర్ పైడి అనిరుద్ పాల్గొన్నారు. సిఆర్టీడీ చేసే వాళ్ళలో 100 మందిలో 70% మందికి మంచి రికవరీ ఉంటుంది, 30% రికవర్ అవ్వదు. సో అందుకని అందరికీ మనం చెప్పలేము, ఎందుకంటే అఫోర్డబిలిటీ ఇష్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ ట్రీట్మెంట్ మా దగ్గర చేయించుకోవటం అన్నది నిజంగా మాకు అది ఒక డెఫినెట్గా గర్వం. ఎలా అంటే మరి ఇలాంటి కేసు మమ్మల్ని నమ్మి శ్రీకాకుళంలో మా హాస్పిటల్లో చేయించుకోవటం గ్రేట్. సో అది మీరు ఎలా చెప్తారు అన్నది. అదే రోజు ఇంకో పేషెంట్కి కూడా చేస్తాం. కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అంటాం. కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అంటే నార్మల్గా పేస్ మేకర్ అన్నది రైట్ హార్ట్లో పెడతాం. రైట్ హార్ట్లో పెట్టినప్పుడు వాళ్ళు రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఫ్యూచర్లో హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అంటే నార్మల్ హార్ట్ ఎలా ఉంటుందో సేమ్ హార్ట్లో ఎవరికైనా కూడా నార్మల్ పేస్ మేకర్స్ 2 ఉంటాయి మనకు ఎవరికైనా కూడా. సో న్యాచురల్ పేస్ మేకర్. సో ఆ పేస్ మేకర్ పనిచేసినట్టే కండక్షన్ సిస్టమ్ పేసింగ్ పనిచేస్తుంది. బట్ అది కూడా కొంత కాస్ట్లీ అఫైర్ అది. సో అందుకే అందరూ కూడా చేయించుకోలేరు. ఈ పేషెంట్ కూడా లక్కీలీ మేము చెప్పాక వాళ్ళు యాక్సెప్ట్ చేసి చేయించుకున్నారు. ఆమె 55 ఇయర్స్ ఫిమేల్. సో ఈ 2 కేసులు కూడా ఈ వారంలో చేసినవి. అవి నిజంగానే కొద్దిగా అరుదుగానే చేస్తారు. పెద్ద సిటీస్లో కూడా అంత ఫ్రీక్వెంట్గా చేసే కేసులు కాదు.
కండక్షన్ సిస్టమ్ పేసింగ్ అన్నది రొటీన్గా కార్డియాలజిస్టులు కూడా చేయలేరు. సో ఇప్పుడు వరకు ఏంటంటే ఐఎండ్ ఎక్విప్మెంట్ కోసం ప్రతిసారి కూడా మనం మెట్రో సిటీస్కి వెళ్ళే వాళ్ళు పేషెంట్స్. ఇది మనం ఎందుకు అవగాహన చేస్తున్నామంటే ఇక్కడ కూడా జరుగుతుంది అండ్ కాస్ట్ వైజ్ కానీ వాళ్ళు ఓన్లీ అవుట్ ఇక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ ఖర్చులు రాన్ఫోన్ ఖర్చులు ఇవన్నీ కూడా మిగులుతాయి అండ్ వాళ్ళకన్నా మనం తక్కువకే చేస్తున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.